చిన్నజీఆర్ స్వామి అని పేరున్నారా మీరు? విన్నారా ఎప్పుడన్నా? వారు ఏం చేస్తారు ఏందనే కొంత ఐడియా ఉండే ఉంటుంది కదా. స్వామి వారి ప్రత్యేకతలు ఏందనేది వారు ఒక స్టేట్మెంట్ ఇచ్చి నా దగ్గర వీడియో కూడా ఉంది, చూపిస్తాను. అసలు హిందూ అని చెప్పుకోవద్దు, హిందూ వాళ్ళు ఎవరు కూడా హిందూ అని చెప్పుకోవడానికి వీల్లేదు అని చెప్పి స్వయంగా వారే మాట్లాడుతున్నారు కదా. మరి సనాతన ధర్మంలో ఇది ఎక్కడ ఉన్నట్టు చూపించండి. చూపిస్తాను, తప్పనిసరి చూపించండి. ఇప్పుడు అంటే ఇప్పుడు ఆయన కూడా హిందూ మతానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నాడు అన్నట్టేనా? సో మీ మీడియా వాళ్ళకి పెద్ద సోక్ అయిపోయిందండి. చెప్పిన ప్రవచనంలో ఏమంటారు, మంచి బిట్స్ కట్ చేసుకొని తీసుకొని వచ్చి నేను ఆన్సర్ చెప్పనివ్వండి కదా. ఇప్పుడు మీరు చూపించారు, చూపించడం మీ తప్పనట్లేదు, నన్ను చెప్పనివ్వకపోవడం మీ తప్పంటున్నా, నన్ను మాట్లాడివ్వకపోవడం మీ తప్పంటున్నా. ఇప్పుడు ఈ వీడియోలో ఆయన చెప్పిన అంశము ఏ కోణంలో చెప్పారు? ఏ కోణంలో చెప్పినా దాని అర్థం ఏమొస్తుందో చెప్పండి. ఏమొస్తుందో చెప్పండి. అంటే అర్థాలు ప్రతిపదార్థాలు మన ధర్మంలో తీసుకునే అంత దమ్ము మీకుంది కానీ ఇస్లాం అరే కూర్చోబెట్టండి కదా, మాట్లాడదాము. మణి గారు కూర్చోబెట్టండి, మౌల్వీని పిలిచి కూర్చోబెట్టండి. ఎన్ని ప్రశ్నలు అడుగుతారో నేను ఉపేందర్ సింగ్ గారి దగ్గర నుంచి చూద్దాం. ఆయన చెప్పిన కోణం ఏంటి అని అంటే, హిందూ అనే పదాన్ని నేను అందరు గురువుల్ని మీరు వాళ్ళన్న ప్రతి మాటని సమర్థించరా అని అంటే యూ కాంట్ గో విత్ ఎవ్రీ వన్స్ స్టేట్మెంట్. ఎందుకనంటే ఈ మధ్య ఇందాక కూడా నేను అదే అన్నా, దొంగ బాబాలు, ఈయన దొంగ బాబాని మళ్ళీ మీరు కట్ చేసేయకండి, మీకు దండ నమస్కారం. ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ పాలిటిక్స్, ఈ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల ధార్మికతని వేరేగా తిప్పి చూపించి మాట్లాడి చేసేవాళ్ళు చాలా మంది తయారయ్యారు. ఓకే, ఇప్పుడు ఆయన హిందూ అనే శబ్దాన్ని ఒక విధంగా దానికి ఒక అర్థం తీసి మాట్లాడుతున్నారు అనుకోండి. దాన్ని తీసుకొని వచ్చి అంటే ఆయన కృష్ణుడిని ఇలా అంటున్నాడా, అంటే దౌర్భాగ్యులు అంటున్నాడా, రాముని దౌర్భాగ్యులు అంటున్నారా అని మాట్లాడితే దానికి ఏం అర్థం ఉంది? ఇదే చిన్నజీఆర్ స్వామి గారు మళ్ళీ ఆసియాలోనే అతిపెద్ద జాతర అయినటువంటి సమ్మక్క సారక్క మేడారం జాతర మీద మాట్లాడుతూ అసలు సమ్మక్క సారకలు వాళ్ళు దేవతలే కాదు అని చెప్పి మాట్లాడి ఇది లక్షల మంది హిందువుల మనోభావాలను దెబ్బతీసినట్టు కాదంటారా? నేనున్నానండి, నేనున్నా ఎగ్జాంపుల్స్. ఎందుకనంటే వాళ్ళు ఎంత గొప్పవారు, ఎంత తక్కువ వారు, వాళ్ళు ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏం మాట్లాడుతున్నారు, ధర్మాన్ని వాళ్ళు ఏ కోణంలో తీసుకొని వెళ్తున్నారు, ఇవన్నీ మాట్లాడడానికి, డిబేట్ చేసుకోవడానికి, వ్యూవర్షిప్కి పనికొస్తాయండి. కానీ ధర్మనాశనానికి మాత్రం దానికన్నా ఎక్కువ పనికొస్తాయి. ఓకే, సీరియస్లీ. మన అసలు ధార్మిక గ్రంథాల్లో మనకి ఏం చెప్పారు, మన ధర్మం ఏంటి, మనం ఏం ఫాలో అవ్వాలి, ఇది కాకుండా దీని మీద బురద జల్లే మన మీద బురద జల్లుతుంటే దాన్ని మనం ఎలా రక్షించుకోవాలి. దిస్ ఈస్ వెరీ, అంటే ఇదే ఒక మ్యాప్ అండి మనకి. అంతేగాని మీరు ఒకళ్ళు ఉన్నారు, ఈయనెవరు, మన ద ఫిజిక్స్ అండ్ ద కెమిస్ట్రీ అండ్ ద మ్యాథ్స్ అని మాట్లాడతారు కదా, ఈయన ఉన్నారు, ఇంత పెద్ద పెద్దవి వేసుకొని వస్తారు, ఏవో మాట్లాడుతూ ఉంటారు, లేకపోతే ఆల్కహాల్ని ప్రసాదం అని అంటారు, లేకపోతే ఆయనకంటూ ప్రత్యేక దేశం ప్రకటించుకున్నారు, ప్రత్యేక కరెన్సీ ప్రకటించుకున్నారు. అలాంటి నాకు పేరు గుర్తు రావట్లేదండి, నేను పేర్లలో చాలా వీక్, ఇది ఒకటే దరిద్రం నాకు. అలాంటి చెప్పండి, మీకు పేరు గుర్తొస్తే మీరు చెప్పండి, నేను ఉచ్చరించడానికి నేనే భయపడట్లేదు, ఎలా మన దేశంలో కూడా లేరు, పేరు గుర్తు రావట్లేదండి. పేరు చెప్పండి ఆ మహానుభావుడిది, తరిమి కొడితే ఆయన అక్కడ పోయి ఉన్నాడు ఆశ్రమం పెట్టుకొని. మీరు ప్రతి ఒక్క వ్యక్తిని తీసుకొని వచ్చి వీళ్ళ స్టేట్మెంట్స్ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ స్టేట్మెంట్స్ మాట్లాడుతున్నారా, లేకపోతే నిజంగా ధార్మికంగా? నాకు అర్థం కాని విషయం ఏంటంటే, చిన్నజీఆర్ స్వామిని తీసుకొని వచ్చి ఆయన చెప్పే ప్రతి స్టేట్మెంట్ ని కాంట్రవర్సీలు చేసుకుంటూ వేరే గెస్ట్లను పిలిపించుకొని వాళ్ళ మీద డిబేటింగ్ చేస్తారు కదా. చాగంటి కోటేశ్వరరావు గారు అన్ని గ్రంథాలు చదివి ఆయన దేవి భాగవతం మొదలుపెట్టుకొని, భాగవతం మొదలుపెట్టుకొని, అష్టాదశ పురాణాలు మొదలుపెట్టుకొని, మహాభారతం మొదలుపెట్టుకొని, రామాయణం మొదలుపెట్టుకొని ప్రతి దాని గురించి ధర్మప్రదంగా ఉన్న ప్రతి అంశాలను తీసుకొచ్చి మాట్లాడారు కదా. ఆయన వీడియో తీసుకొచ్చి ఏమండి చాగంటి కోటేశ్వరరావు గారు ఇంత మంచి మాట చెప్పారు, మరి ఇలా నిజమైన ఇలా మంచిది కదా, అందరు చేస్తే బాగుంటుంది కదా అని ఎందుకు అడగట్లేదు?